అంతా అయిపోయింది అనుకున్న టైంలో అసలు వాటి ఇప్పుడే మొదలైంది అన్నట్లుండే ఈ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఏ షాప్ ఫర్ కిల్లర్స్ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 7వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గర మాటలు రాని ఒక అతను కదా అసిస్టెంట్, అతనికి ఒక పెద్ద బాక్స్ డెలివరీ ఇస్తారు. అందులోనూ మనోడు కూడా షాక్ అయిపోతాడు. ఏంటి ఎంత పెద్ద బాక్స్ డెలివరీ వచ్చిందని చెప్పేసి చూసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో మిన్హాయ్ ఉంటుందన్నమాట. ఈ అమ్మాయిని హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కాపాడి తన అసిస్టెంట్ దగ్గర పంపించాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అసిస్టెంట్ భయపడతాడు. కాకపోతే ఆ అమ్మాయి మాత్రం ఒక మెసేజ్ చూపిస్తుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే, నేను నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో ఇతను కూడా సరే అని చెప్పేసి మిన్హాయ్ని బయటికి రమ్మంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూపిస్తారు. తానేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీతో బాగా కలిసిపోతాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారికి బాగోపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, చూడు నేను చచ్చిపోయే లోపు నువ్వు వస్తావో లేదో అనుకున్నాను, మొత్తానికి నేను బ్రతికుండంగానే వచ్చావు, నాకు హ్యాపీగా ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది అనమాట. ఎందుకంటే తను పనిచేసేది మిలిటరీలో కదా, ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అనమాట. అందుకని ఆవిడ ఎలా అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, చూడమ్మా నేను ఇక మీదట నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ మోగతను చూపిస్తారనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా, అతని దగ్గర పనిచేసే అతనికి ఏంటంటే ఒక పార్సల్ వస్తుందన్నమాట. ఆ పార్సల్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే గన్నుకు సంబంధించిన పార్ట్స్ అన్ని విడివిడిగా వస్తాయి అన్నమాట. వాటన్నిటిని అసెంబుల్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరోవైపు మిన్హాయ్ కూడా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే సీసీ కెమెరాలో చూస్తే బయట ఎవరో వీళ్ళ షాప్ దగ్గరకు వస్తారనమాట. దాంతో ఇతనికి ఏంటంటే కొంచెం భయం వేస్తుంది. వెంటనే గన్ను తీసుకొని మెల్లగా బయటికి వెళ్తాడు. బట్ బయటికి వెళ్ళి చూస్తే షాప్ డోర్ ఆల్రెడీ ఎవరో పగలగొట్టేసి ఉంటారు తాళాన్ని. దాంతో మనోడికి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. సడన్ గా చూస్తే వెనకాల ఎవరో వచ్చుంటారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనమాట. దాంతో తను ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ లోపలికి వెళ్ళిన తర్వాత మిన్హాయ్ చూసి సంతోషిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఉండబట్టే కదా తన ప్రాణాలతో బతికుంది ఇప్పుడు. అందుకని తనని హక్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ గన్నుకు సంబంధించిన పార్ట్స్ అవ్వచ్చు, లేకపోతే వీటిని అసెంబుల్ చేయడం అవ్వచ్చు, వీటి మీద బిజినెస్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు, ఈ ఐడియా మొత్తం ఇచ్చింది హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఆ మోగతనే అనమాట. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ ఆ మోగతను ఏంటంటే సైన్ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటాడు అనమాట. ఏమంటాడంటే, నేను ఇల్లీగల్ గా గన్ బిజినెస్ చేస్తూ ఉన్నాను, అది కూడా ఆన్లైన్ లో అమ్ముతూ ఉన్నాను. గన్ పార్ట్స్ అన్ని మనకి రకరకాల ప్లేసుల నుంచి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అసెంబుల్ చేసి అమ్మితే మాత్రం బాగా డబ్బులు వస్తాయి. అంతేకాకుండా నేను నా తమ్ముడు కలిసి చేస్తున్నాం అని చెప్పేసి అంటాడు. మరి ముఖ్యంగా ఈ గన్ పార్ట్స్ అన్ని అంటించడంలో మిన్హాయ్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. తను మామూలు అమ్మాయి కాదు, తనకు గన్స్ గురించి బాగా తెలుసు. అందులోనూ నువ్వు కూడా ఈ బిజినెస్ లోకి వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు కూడా ఉద్యోగం మానేసినట్లే కదా, నువ్వు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళవు. కాబట్టి మనిద్దరం కలిసి బిజినెస్ చేద్దామని చెప్పేసి ఆ మోగతను ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి సైన్ లాంగ్వేజ్ లో సైకిల్ చేసి మరీ చెప్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది కదా, ఆవిడ ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఆవిడ దగ్గరికి సడన్ గా ఎవరో వచ్చేసి ఆవిడ గొంతు నొక్కేస్తారనమాట. అంటే ఆవిడకి ఊపిరాడకుండా చేస్తారు. దాంతో ఆవిడ ఏంటంటే ఊపిరాడక గిలగిల కొట్టుకొని అక్కడే చనిపోతుంది. ఆవిడని చంపింది ఎవరో కాదు, ఆ బేల్గాడ్ అనమాట. ఆల్రెడీ బేల్గాడ్ చెప్పాడు కదా, నువ్వు నన్ను ఇక్కడే చంపేసి ఒకవేళ నేను బతికితే మాత్రం నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని చెప్పన్నాడు కదా. దాంతో వాడేంటంటే ఫస్ట్ ఈవిడతోనే స్టార్ట్ చేశాడు అనమాట. అందుకని ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి డౌట్ వచ్చేసింది. అమ్మ చనిపోయేంత వీక్ గా లేదు కదా, ఒకవేళ అమ్మని ఎవరో చంపుంటారని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. కాకపోతే ఆయన ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ అమ్మ కుంట్లో బాలేదు కదా, అందుకే చనిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఇదిలో ఉంటే మరోవైపు బేల్ ఏం చేస్తాడంటే తన టీమ్మేట్స్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఒరే నువ్వు బతుకున్నావా అని చెప్పేసి. ఆ తర్వాత బేల్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కుటుంబం మొత్తాన్ని, అంటే హీరోయిన్ వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరోవైపు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మగారు చనిపోయింది కదా, ఆవిడకి ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు. అక్కడ హీరోయిన్ తెలిసి తెలియక ఒక చిన్న కుండను పగలగొట్టేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేసింది, హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు, మేము కార్యక్రమాలు మొత్తం ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తామని చెప్పన్నారు కదా. వీళ్ళిద్దరు కారులో వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యూనరల్ జరిగే దగ్గరికి లీగాడ్ వచ్చాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నని మీట్ అయ్యాడు. మీట్ అయిన తర్వాత, నేను మీ తమ్ముడు తరపు నుంచి వచ్చానండి, మా ఫ్రెండ్ ఒక అతను మీతో మాట్లాడతాడంట అని చెప్పేసి పైకి తీసుకెళ్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న పైకి వెళ్తారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ మోగతను చూపిస్తారు. సో మోగతను ఏంటంటే వాళ్ళ తమ్ముడిని మీట్ అవడానికి వెళ్తాడు. బేసికల్ గా ఆ తమ్ముడు ఎవరో కాదు, పాపం ఎప్పుడు గదిలోనే ఉంటూ ఉంటాడు కదా, బయటికి రాకుండా. బయటకు వస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అతనే ఇతను. అందులో మీకు బాగా గుర్తు రావాలంటే
హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కట్టుకున్న ఇంట్లో కింద అండర్ గ్రౌండ్ లో ఒక అతను ఉంటున్నాడు కదా, హ్యాకర్ అని చెప్పేసి అతను అనమాట. ఈ మోగతను ఏంటంటే తన తమ్ముడికి ఫుడ్ ఇస్తాడు. దాంతో వాళ్ళ తమ్ముడు కూడా ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తారు. ఆ లీగడ్ వచ్చేసి వాళ్ళిద్దరిని పైకి తీసుకెళ్లాడు కదా, అక్కడ వెయిట్ చేసింది ఎవరో కాదు, ఆ బేల్ గడ్ అనమాట. వాడు ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని అతి దారుణంగా చంపేస్తాడు. చంపేసిందే కాక హీరోయిన్ వాళ్ళ నాన్న చేతిలో కత్తి పెడతాడు. ఆ కత్తి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపిన కత్తి అనమాట. పెట్టేసిన తర్వాత ఆయన్ని పైన నుంచి నెట్టేస్తాడు. దాంతో ఆయన కింద పడిపోయి చనిపోతాడు. సో బేసికల్ గా వాడి ప్లాన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేసి, అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపేసి తాను కూడా గిల్ట్ ఫీలింగ్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు అనుకోవాలని చెప్పేసి ఇలా చేశాడనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారు, ఇంక మిగిలింది వీళ్ళిద్దరే అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఫోన్ వస్తుంది. అది కూడా ఫ్యూనరల్ దగ్గర వాళ్ళిద్దరు చనిపోయారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇస్తారనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా బేల్గడ్ ఇంకా బతికే ఉన్నాడు, వాడే చంపిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి భయం వేస్తుంది అనమాట. ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు, ఒకవేళ వస్తే మాత్రం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వెంటనే ఆ మోగతనికి కాల్ చేస్తాడు. కాల్ చేసి చూడు, పాపను బాగా చూసుకోను, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు తప్ప ఆ అమ్మాయిని ఎవరు కాపాడలేరని చెప్పేసి అర్జెంట్ గా అపార్ట్మెంట్ దగ్గర రమ్మని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ మోగతను వస్తాడు. వచ్చిన తర్వాత కాపాడే ప్రాసెస్ లో ఆ బీలుగాడు ఆ మోగతన్ని చంపేస్తాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం ఎలాగోలా తప్పించుకుంటుంది. ఆ తర్వాత కారు గుద్దటం వల్ల తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటి చనిపోయిన వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు కదా కారులో. అలా వెళ్లేటప్పుడు ఏంటంటే టనల్ లో కారు పాడైపోతుంది. ఆవిడ హెల్ప్ చేయమంటుంది. కానీ వెనకాల నుంచి వచ్చేసి ఒక పెద్ద ట్రక్ ఆ కారును గుద్దేస్తుంది. అంతేకాకుండా అందులోంచి మనుషులు దిగి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కారుని పిచ్చి పిచ్చిగా కాల్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కారులో ఒక పెద్ద గన్ ఉండటం వల్ల వాళ్ళందరినీ కాల్చి తాను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఈ బేలుగడి మనుషులు ఏంటంటే ఆ మోగతన ఆఫీస్ దగ్గరకు వస్తారనమాట. ఎందుకంటే ప్రతిసారి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఇక్కడికి వస్తూ ఉన్నాడు కదా, వీడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి వస్తారు. వచ్చి చూస్తే లోపల చాలా గన్నులు ఉంటాయి అనమాట. లోపలికి వచ్చిన ఇద్దరు ఏంటంటే ఆ గన్నులు చూసి షాక్ అయిపోతారు. ఏంట్రా ఇన్ని గన్నులు ఉన్నాయి అని చెప్పేసి వెంటనే లోపల నుంచి మిన్హాయ్ బయటకు వచ్చేసి ఒక గన్ను తీసుకుని వాళ్ళిద్దరిని కాల్చి అక్కడ చంపేస్తుంది. అంతేకాకుండా ఇక మీదట ఇక్కడికి ఎవరు రాకుండా, మరి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా మొత్తం తగలబెట్టేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు పాసిని చూపిస్తారనమాట. బేసికల్ గా మనోడేంటి ఎక్కువ అప్పులు చేసి వాళ్ళ బాధ తట్టుకోలేక వేరే చోటుకి వెళ్ళి బ్రతుకుతూ ఉన్నాడు కదా. మనోడు ఏంటంటే అన్ని పనులు ముగించుకొని ప్రశాంతంగా ఇంటికి వస్తున్నప్పుడు చూస్తే లోపలికి ఎవరో ఎంట్రీ ఇచ్చుంటారనమాట. దాంతో మనోడికి భయం వేస్తుంది. ఎవడో లోపలికి వచ్చిందని చెప్పేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్. అందులోనూ తనకి ఏంటంటే ఒంట్లో ఒక బుల్లెట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే టనల్ లోపల అందరినీ కాల్చాడు కదా, అందులోనూ అనుకోకుండా వాళ్ళు కాల్చిన ఒక బుల్లెట్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఒంట్లో ఉందన్నమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే వైద్యం కోసం ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత పాసిన్ కూడా తనకు వైద్యం చేసి ఒంట్లో ఉన్న బుల్లెట్ ని బయటకు తీస్తాడు. ఆ తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకుంటాడు. తనకు మెలకు వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ తో పాసిన్ ఏమంటాడంటే, చూడు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, అసలు బేలుగాని చంపాలనుకోవడమే పెద్ద తప్పు, అందులోనూ చంపాలనుకుంటే చంపాలనుకున్నావు, వాడిని పూర్తిగా చంపకుండా బాంబు పేలిపోయి అందులో చనిపోతాడని చెప్పేసి వదిలేసి రావడం చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు. ఎందుకంటే వాడు ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు, నీకు సంబంధించిన వాళ్ళని చంపేస్తున్నాడు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా చంపేస్తున్నాడు, అందులో నేను కూడా ఉంటాను, కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు అంతా సెట్ అయిపోయింది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా అర్థం చేసుకుంటాడు. అతను చెప్పింది కూడా కరెక్టే కదా. కానీ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, నాకు ఒకే ఒక హెల్ప్ చేస్తావా అంటాడు. చెప్పు అని చెప్పేసి అంటంతో నాకు ఒక గన్ ఇవ్వు అని చెప్పేసి అంటాడు. దాంతో పాసిన్ కూడా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ గన్ ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఎక్కడైతే హీరోయిన్ హాస్పిటల్లో జాయిన్ అయిందో ఆ హాస్పిటల్కి వెళ్తాడు. బట్ తన అక్కడికి వెళ్లే లోపే ఆ లీగాడు వాళ్ళ మనుషులు వీళ్ళందరూ అటాక్ చేశారు కదా, అందులో తానేం చేసింది లోపలికి వెళ్లి మార్చిరీలో పడుకుంది. అది కూడా వాళ్ళ అమ్మగారి శవం మీద. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి వచ్చిన హీరోయిన్ వాళ్ళ బాబాయ్ తనని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అది జరిగింది. అందులోనూ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్ గా అక్కడికి బేల్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూస్తాడు. కానీ అటుగా చాలా మంది వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళలో దాక్కొని హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే హీరోయిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఆ బాబీలోని హెడ్ ని మీట్ అవుతాడు. అంటే తన పై అధికారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత, చూడండి నా దగ్గర ఒక గన్ ఉంది, ఆ గన్ను లోపల చాలా బుల్లెట్లు ఉన్నాయి, వాటన్నిటితో మీ కుటుంబం మొత్తాన్ని చంపేయచ్చు. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నేను బేలుగాడిని కాదు, మరీ ముఖ్యంగా నేను వాడిని చంపాలనుకుని మధ్యలో వదిలిపెట్టేసినందుకు వాడు నా కుటుంబం మొత్తాన్ని చంపేస్తున్నాడు. ముఖ్యంగా ఇంకా నా కుటుంబంలో మిగిలింది నేను, మా అన్నయ్య కూతురే. మా ఇద్దరికి గనక ఏదైనా అయితే మాత్రం మామూలుగా ఉండదు. కాబట్టి వాడికి చెప్పండి, ఎందుకంటే వాడికి మీరంటే చాలా ఇష్టం కదా. ఇక మీదట దీన్ని ఇంతటితోనూ ఆపేద్దాము. నేను
నాన్న కూతురు ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో ఆ బాబిలోన్ టీం హెడ్ కూడా వెంటనే బేల్ గడికి కాల్ చేస్తాడు. కాల్ చేసి చూడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఈ ప్రాబ్లమ్ ని ఇంతటితోనే వదిలేద్దాం అంటున్నాడు, ఇక మీదట ఒకళ్ళ జోలికి రాకూడదు అంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడే ఆ బేల్ గడు కాల్ కట్ చేస్తాడనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అర్థమైపోతుంది వీడు మాట వినడు అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే బాగా ఇబ్బంది పడుతుంటే పాపం అదంతా చూసిన పాసిన్కి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. ఒక్కడే ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి వచ్చి తనతో జాయిన్ అయిపోతాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి గన్ బిజినెస్ చేద్దామని చెప్పేసి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. మరి ముఖ్యంగా సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. అక్కడే వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అక్కడే ఉంటూ చక్కగా కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. అందులోనూ పాసిన్ ఏం చేస్తాడంటే తనకి తెలిసిన ఫైటింగ్ టెక్నిక్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మిన్ హైకి నేర్పిస్తూ ఉంటాడు. మామూలుగానే అమ్మాయికి గను కాలటం బాగొచ్చు, అందులోని ఇప్పుడు ఫైటింగ్ నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే తనకంటూ ఒక సెపరేట్ టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ఏం చేస్తుందంటే క్యాట్ బాల్ తీసుకుని బాటిల్స్ అన్ని పాల్గొడుతూ ఉంటుంది కదా. అందులోనూ అంతకు ముందే ఆ అమ్మాయి మీద ఎవడో కత్తి తీసుకుని అటాక్ చేయబోయాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయి చేతికి గన్ ఇచ్చే సమయం దగ్గర పడింది, తను ఖచ్చితంగా గన్ను కాల్చే వయసుకు వచ్చిందని చెప్పేసి తన చేతికి గన్నిచ్చి ఎలా కాల్వాలో నేర్పిస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా నేర్చుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.